భవనం కూలిన ఘటనలో ఒకరి మృతి అయితే ఇక్కడ ఆడు భద్రాచలంలో భవనం కూలిపోయిన 6 అంతస్తులు ఉండే కదా, ఆడు కట్టేటప్పుడే అధికారులు పోయి ఏం చెప్పిరో చూడు, వీడియో కూడా ఉంది. అది చెప్తే పట్టించుకోలేదంటే అసలు యాక్చువల్గా ఇది ఒకసారి ఆ వీడియో అనుమతులు కూడా లేవు. చూడు ఒక్కసారి. పంచాయతీ ఈవో అధికారులు పోయి కాదు 6 అంతస్తుల భవనం మీద ఆడు కడతా ఉంటే ఆడికి పోయి 6 ఫ్లోర్ల పాత బిల్డింగ్. బుద్ధిందా నీకు అసలు? ఎంత ఎన్ని స్టేట్ పర్మిషన్ ఉంటే తెలుసు అసలు? అలాగే ఎక్కడ పని చేస్తున్నావు నువ్వు? నిన్ను వార్నింగ్ సరిపోతుంది అసలు జైల్లో. ఏమా అసలు ఎంత పర్మిషన్ తీసుకోకుండా నీ స్టేట్లు ఎక్కడ? ఎవడన్నా ఇల్లు కట్టుకుంటే 2 ఏళ్ళు 2 ఒకటి వేసుకుంటాడు ఎవడన్నా. అన్ని స్టేట్లు ఎక్కడ దానికి ఎంత పోనాది ఉంది, ఏముంది, దానికి ఉందా పద్ధతి ఉందా? ముందే హెచ్చరించారట అధికారులు పోయి. ఆ వీడియో కూడా ఉంది. ఇదే కుప్పకూలిన భవనం. ఉందని చెప్పి ఎవరో ఉంది అసలు కూలగొట్టండి, మొత్తం 3 స్టేట్లు కూలగొట్టండి. అమ్మం కట్టాడు కడతారా ఎవడన్నా? దానికి పిల్లల కెపాసిటీ ఏంది? ఇప్పుడు మీరైనా వర్క్ చేసేటప్పుడు అది ఉందా లేదా అనేది అడుగుతా తెలుసుకోవాలి కదా. ఏదైనా కట్టేటప్పుడు ఏదైనా పద్ధతి అడగాల. అన్ని స్టేట్లు ఎత్తనండి, అడగకుండా పెట్టకుండా నేత కంప్లైంట్ ఎంతమంది తలకాయ నొప్పి అందరు కంప్లైంట్. ఎవరు పక్క అమ్మటోళ్ళు లేరా? ఎవరు ఉన్నారు? తట్టుకున్న కూలి అలా చచ్చిపోయింది. పని అయితే చేయబాకండి, మీరు కాగితాలు తీసుకుని ఆఫీస్కి రండి. పని చేస్తే మాత్రానికి నేను చెప్తున్నా, నేను మామూలు కాదు, కాల్ చేతులు కట్టేసుకోవాలి ఆఫీస్లో. ఇంత క్లియర్ గా ఆఫీసర్లు హెచ్చరించిపోయిన కుప్ప ఊరిపోయింది 6 అంతస్తులు. ముందే కూలకు ముందుకు వచ్చి హెచ్చరించిపోయారు అధికారులు. సో ఆచారి, ఇది మన ఆచారి గారు ఉన్నారు కదా, ఆ ఆచారి గారు బీజేపీ పెద్ద లీడర్ ఉన్నప్పుడు ఇగో రేవంత్ రెడ్డి గారు జెడ్పీటీసీగా ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు ఆచారి గారు బొమ్మ పెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేసిండు. అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎంపీటీసీ బీజేపీ అభ్యర్థి 2006 ముచ్చట ఇది. అప్పుడు జెడ్పీటీసీగా బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా రేవంత్ రెడ్డి గారు గెలవడం జరిగింది జెడ్పీటీసీగా. సో అప్పుడు ఆచారి గారు అంత పెద్ద లీడర్ అన్నట్టు. బీసీ కమిషన్ మెంబర్గా నేషనల్ మెంబర్గా ఉన్నారు. నేషనల్ బీసీ కమిషన్ మెంబర్గా. ఇదే కదా భవనం కూలిన ఘటనలో ఇదే భవనం కూలిపోయింది ఇప్పుడు.